ఎక్సెల్లో ఉన్న డేటా రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ కావాలనుకోండి, జనరల్గా మనము కాపీ పేస్ట్ చేస్తుంటాం కదండి. కానీ కాపీ పేస్ట్ కమాండ్స్ ఉపయోగించకుండానే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ కావలసిన డేటాని మనకు కావలసిన సెల్స్లో సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఫిల్ సిరీస్ అనే కమాండ్ ఉపయోగించి వీక్ డేసు, మంత్స్, డేటు, టైము ఇటువంటి డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేయవచ్చండి. ఈ కమాండ్స్ ని లాంగ్ కట్ మెథడ్ మరియు షార్ట్ కట్ మెథడ్ ని ఉపయోగించి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న ఈ మండే అనే వర్డ్ ని మనకు కావలసిన సెల్స్ లో ఫిల్ చేద్దామండి. ముందుగా ఈ డౌన్ సెల్స్ లో ఫిల్ చేద్దాం. దానికోసము ఈ వర్డ్ తో సహా ఈ కింద సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ డౌన్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే చాలండి. ఈ కింద సెల్స్ కి ఫిల్ అయిపోతుంది అనమాట. లేదా ఈ సెల్స్ కి రైట్ సైడ్ లో ఉన్న సెల్స్ లో ఈ డేటా అంతా ఫిల్ అవ్వాలనుకోండి, చేయొచ్చు. దానికోసము ఏ సెల్స్ లో ఫిల్ అవ్వాలనుకుంటున్నామో ఆ సెల్స్ వరకు సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగానే హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ రైట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని సరిపోతుందండి. మనం సెలెక్ట్ చేసుకున్న రైట్ సెల్స్ లో ఆ డేటా అంతా ఈ విధంగా ఫిల్ అయిపోతుంది అనమాట. అంతేకాదండి, డేటాని సిరీస్ వైజ్ గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. దానికోసము ఈ లాంగ్ కట్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్ లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీక్ డేస్ ని ఈ కాలం లో సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. దానికోసము ఈ విధంగా ఈ కాలం ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ సిరీస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ సిరీస్ సిమ్ దగ్గర కాలం టిక్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కాలంలో కొన్ని సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదండి, డిఫాల్ట్ గా కాలం వచ్చేస్తుంది. ఈ టైప్ దగ్గర ఆటో ఫిల్ ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ సెల్స్ లో సిరీస్ వైజ్ గా వీక్ డేస్ అనేవి ఫిల్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి, ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా ఈ కాలమ్స్ లోనే కాదండి, మనము ఈ రోలో ఉన్న సెల్స్ లో కూడా సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఈ రోస్ లో కొన్ని సెల్స్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగా ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ సిరీస్ దగ్గర రోని టిక్ పెట్టుకొని ఈ ఆటో ఫిల్ ని టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే ఈ రోలో కూడా సిరీస్ వైజ్ గా డేటా ఫిల్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. అయితే షార్ట్ కట్ మెథడ్స్ లో ఫిల్ చేయాలంటే మనము ఈ ఫస్ట్ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఈ బాటమ్ రైట్ లో ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సిరీస్ వైజ్ ఫిల్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకున్న ఈ డేటాని ఫార్మాట్స్ లేకుండా అంటే వితౌట్ ఫార్మాటింగ్ ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఫార్మాట్స్ ఫిల్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ వీక్ డేస్ ని ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని డేస్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఈ డేస్ ని మనము సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. చూడండి ఈ కిందన ఆటో ఫిల్ ఆప్షన్స్ అనే ఒక కమాండ్ ఉంది. దీన్ని చూస్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మనకి ఫార్మాటింగ్స్ అవసరం లేదనుకుంటే వితౌట్ ఫార్మాటింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఫార్మాటింగ్స్ లేకుండా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఫిల్ అవుతుందండి ఈ విధంగా. లేదా టెక్స్ట్ అవసరం లేదు, ఫార్మాటింగ్స్ మాత్రమే కావాలంటే ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఫార్మాట్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. లేదా వీక్ డేస్ మాత్రమే కావాలనుకోండి, అంటే సండే సాటర్డే మినహా మిగిలిన డేస్ కావాలంటే ఈ ఫిల్ వీక్ డేస్ ని చూస్ చేసుకుంటే మనకి సండే సాటర్డే మినహా మిగిలిన డేస్ అని ఫిల్ అవుతాయి. లేదా ఆల్ డేస్ అన్ని డేస్ కావాలంటే ఫిల్ డేస్ చూస్ చేసుకుంటే మనకి ఇది వరకట్లాగా అన్ని ఫిల్ అయిపోతాయి. ఈ విధంగా డేటాని సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకోవచ్చండి. అయితే మనము ఏ డేటా పడితే ఆ డేటాని సిరీస్ గా ఫిల్ చేయలేమండి. ఉదాహరణకి కనిపిస్తున్న ఈ డైరెక్షన్స్, ఈ కాంటినెంట్స్, ఓషన్స్, ఈ కంట్రీస్ ని సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. చూడండి సిరీస్ గా వీటిని ఫిల్ చేయలేకపోతున్నాం, సేమ్ డేటా కాపీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎందువల్లంటే ఇక్కడ మనకి ఈ వీక్ డేస్, ఈ మంత్స్ నేమ్స్ అనేవి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఇన్బిల్ట్ గా ఈ సెట్టింగ్స్ లో ఈ లిస్ట్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాయి. అందువలన మనం వీటిని సిరీస్ గా ఫిల్ చేయగలుగుతున్నాం. అయితే మనం వీటిని
సిరీస్గా ఫిల్ చేయాలంటే ఈ లిస్టుని కూడా మనము ఈ కస్టమ్ లిస్టులో యాడ్ చేసుకుంటే వీటిని కూడా మనం సిరీస్గా ఫిల్ చేయగలమండి. ఒకసారి చూద్దామండి. దానికోసం ముందుగా మనము ఈ ఫైల్ మెనూలో ఈ మోర్లో ఈ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్కి వెళ్ళి ఈ లాస్ట్లో మనకి ఎడిట్ కస్టమ్ లిస్ట్కి వెళ్ళి మనం వీటిలో చూడండి ఇక్కడ ఈ వీక్స్ అండ్ మంత్స్ అనేవి లిస్ట్కి యాడ్ అయి ఉన్నాయి. మనం న్యూ లిస్ట్ని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చండి. న్యూ లిస్ట్కి వెళ్ళి మనము ఇప్పటికిప్పుడు టైప్ చేయలేం కాబట్టి నేను కొన్ని లిస్ట్స్ని టైప్ చేసి ఉంచాను వర్డ్లో. వీటిని కాపీ చేద్దాం, డైరెక్షన్స్ కాపీ చేసి యాడ్ చేద్దాం. పేస్ట్, యాడ్. మరొక లిస్ట్ని యాడ్ చేద్దాం. కాంటినెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్, న్యూ లిస్టు. ఓషన్స్ని కూడా అదే లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్, న్యూ లిస్టు. అదేవిధంగా ఈ కంట్రీస్ని కూడా యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని అక్కడ లిస్ట్లో పేస్ట్ చేద్దాం. యాడ్. మనం ఇప్పుడు ఈ డైరెక్షన్స్ని, ఈ కాంటినెంట్స్ని, ఈ ఓషన్స్ అండ్ కంట్రీస్ తాలూకు లిస్ట్స్ని ఈ కస్టమ్ లిస్ట్లో యాడ్ చేసాం కదండి. ఓకే చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం వీటిని సిరీస్ వైజ్గా ఫిల్ చేద్దాం. వీటిని డిలీట్ చేద్దాం. చూడండి ఇక్కడ డైరెక్షన్ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ వచ్చింది. కాంటినెంట్స్ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయినాయి. అండ్ ఓషన్స్ సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయాయి. ఇక కంట్రీస్ చూడండి సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయి. ఈ విధంగా మనకు కావలసిన లిస్ట్స్ని ఆ కస్టమర్ లిస్ట్లో యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే ఈ విధంగా సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి.